ఇజ్రాయెల్తో యుద్ధం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇక తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. శనివారం సెంట్రల్ టెహ్రాన్లోని ఒక మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్న వీడియోను స్థానిక మీడియా ప్రదర్శించింది. ఖమేనీ ఈ కార్యక్రమానికి హాజరు కాగానే అక్కడ ఉన్నవారంతా లేచి నిలబడి ఆయనకు మద్దతుగా పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్పై ఇజ్రాయెల్ ఇటీవల దాడులు చేసింది. ఖమేనీ నివాసంతో పాటుగా ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మేనిరియో ప్రాంతంలో కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడంతో ఇన్ని రోజులు ఆయన రహస్య బంకర్లో ఆశ్రయం పొందారు. ఎటువంటి సిగ్నల్కు అందకుండా ఉండటానికి ఖమేనీ ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లు కూడా అధికారులు పూర్తిగా నిలిపివేశారు. అత్యంత రహస్య ఉన్నత స్థాయి విభాగం ఆయనకు భద్రతను కల్పించింది. یه صلوات عنایت بفرمایید.